ఉన్నతమైన నామంలో మరొక పునరుత్థాన దినంలో ఆయన సన్నిధిలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రభు తన కృపలో నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రాముఖ్యమైన కొన్ని సంగతులు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం తెరవండి. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని మాటలు మనం చదువుతూ వస్తాం. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం ప్రారంభం నుంచి. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా చాలు. ఆ ఒక్క మాట చదువుతారా? నీ క్రియలు. ఇంగ్లీష్లో చదవండి ఒకసారి మాట. 3వ వాక్యం. 2వ వాక్యం చదువుతారా? దయచేసి జాగ్రత్తగా వినండి. అక్కడ అంటున్నా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వెలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని విన్న వాటిని, చూచిన వాటిని, నీవు నేర్చుకున్న వాటిని గైకొనుచు మారు మనస్సు పొందుమో. లేకపోతే నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. దేవుడు తన సంఘానికి, సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు, దైవజనుడికి, సంఘానికి, సంఘపు యొక్క స్థితిగతిని ఎరిగిన నా దేవుడు సంఘములో ఉన్న లోటుపాట్లను సవరించాలని, సంఘం పరిపూర్ణత పొంది ప్రభురాకడకు నిలబడాలన్న ఆశ కలిగిన దేవుడు సంఘముతో అంటున్న మాటలు: నీ క్రియలు పర్ఫెక్ట్గా లేవు. నీ క్రియలు జీవము కలిగిన వాటిగా లేవు. క్రియ అని అంటే దేవుని బిడలమైన మనం మన భక్తిలో చేసే కార్యక్రమాలు, ఆరాధన, ప్రార్థన, పాట, మాట, ప్రతిదీ మన జీవన వ్యవహారాలలో, మన అంతరంగంలో ఉన్నవి బయట ప్రపోజ్ చేసే ప్రతి యాక్టివిటీ ఉంది చూడండి. ప్రతి జీవన సంబంధమైన ప్రవర్తన అంతా క్రియల రూపకములో మనం బట్టబయలైతూ ఉంటుంది. హృదయంలో ఉన్నది నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఉన్నదే మన ప్రవర్తన ద్వారా బయట ప్రపంచానికి మనం చూపిస్తాం. దేవుని వాక్యం అంటుంది, భక్తిలో నీవు చేస్తున్న జీవన విధానంలో నువ్వు జరిగిస్తున్న ఆ క్రియలు జీవము కలిగినవిగా లేవు. ఆ క్రియలలో జీవము లేదా, అవి చచ్చిపోయి ఉన్నాయి. ఆ చచ్చిన క్రియలతో నీవు నన్ను ఎదుర్కొనలేవా. నా మాటలు జాగ్రత్తగా వినండి. క్రియలో జీవం ఉండాలి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో ఒకరోజు ఒక విశ్వాసిగా కొనసాగుతున్న కొర్నేలి అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి, అతను 100 మంది అధికారులకు ఒక అధికారిగా ఉన్నాడు. అతడు ముంచు మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుని యొక్క దూత అతని దగ్గరికి వచ్చి పలికిన మాట ఏంటంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు నీ దేవుని సన్నిధికి చేరాయి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళాయి. నువ్వు చేస్తున్న దాన ధర్మాలు, నీ సమర్పణ సంబంధమైన కార్యాలు కూడా దేవుని యొద్దకు చేరాయి. అంటే దేవుని సముఖంలో కొర్నేలి జీవన విధానం,
అతడు చేస్తున్న భక్తి ఎలా ఉంది అని అంటే, అతడి ప్రతి భక్తిలో ఉన్న ప్రతి అనుభవం దేవుని సింహాసనం దగ్గరికి చేరేటట్టుగా చేస్తున్నాడు. ఏదో గాలికి కొట్టుకున్నట్టుగా, గాలికి పోయినట్టుగా అతని భక్తి లేదు. గాలికి కొట్టుకొని పోయే విధానంగా లేదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. దేవుని సన్నిధానాలు అంటున్నాడు దేవుని బిడ్డల సంగమ, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు, నీ భక్తిలో ఉన్న జీవన విధానం, అవి జీవం కలిగినవా, అవి చచ్చిపోయి ఉన్నాయా? మనం అర్థం చేసుకోవాలి. నేను చేస్తున్న సేవ, నువ్వు చేస్తున్న విశ్వాస జీవితం, అందులో ప్రాణం, అందులో జీవం కనుక ఉంటే నిశ్చయంగా దేవుని యొద్ద అవి నిలబడతాయి. పరిశుద్ధ గ్రంథం మనం చాలా పర్యాయాలు ప్రభువునందు విశ్వాసం నుంచి ఎవరైనా మృతి పొందితే ఆ వాక్యాన్ని మనం చదువుతాం. వాని క్రియలు వాని యొద్దకు చేరిపోతాయి. రేపు ప్రభువులో జీవించిన ఒక వ్యక్తి ఈ భూమి మీద తన యాత్ర ముగించిన తర్వాత రేపు అతనితో దేవుని దగ్గరికి ఏం తీసుకెళ్తాడయ్యా అని అంటే, అతడు భూమి మీద జరిగించిన జీవన విధానంలో అతని క్రియలు, అతని యాక్టివిటీస్, అతడు చేసిన భక్తి, అతడు చేసిన ప్రార్థన, అతని జీవితంలో ఉన్న సమర్పణ, అతడు దైవికమైన కార్యాలు ఏవేవైతే చేశాడో ఆ చేసిన వాటిలో జీవము వేటిలో ఉందో అవే ఆయనను ఎదుర్కొంటాయి. అవే రేపు దేవుని దగ్గర నిలబడతాయి. అంత మాత్రమే కాదు, ప్రభు వాక్యం అంటది వాని క్రియల ప్రకారమే వానికి ఫలం ఇస్తారు. మాట ప్రకారం కాదు. బాగా వినండి, మాట వేరు, క్రియ వేరు. అందుకే దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తుందని అంటే, పరలోక రాజ్యం మాటలతో కాదు కానీ దేవుని శక్తితో కూడింది. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, మాటలు ఎంతైనా మాట్లాడొచ్చు, నీ నోరే ఏమైనా మాట్లాడొచ్చు. ఏముంది? దేవుని కోసం బ్రతకాలి, దేవుని కొరకు ఏమైనా చేయాలి, దైవ చిత్తం నెరవేర్చాలి, నువ్వెన్నైనా మాట్లాడతావు. ఆ మాటలు క్రియారూపకములో ధరింపు కాకపోతే, ఆ మాటలు నీ జీవన విధానంలో ఒక రూపముగా ధరించుకొని అవి క్రియల రూపకంలో బట్టబయలు కాకపోతే నీ మాటలన్నీ చుచ్చిపోయిన మాటలే అవి. ఎందుకంటే దేవుని వాక్యం అంటది, క్రియలు లేని విశ్వాసం అది మృతమే. క్రియలు లేని భక్తి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడతావు కానీ క్రియలన్నీ చెడిపోయిన క్రియలే ఉంటాయి. దేవుని సన్నిధానంలో ఒక విశ్వాస బిడ్డగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. ప్రభు కొరకు బ్రతకాలి, దేవుని సేవకు సహకరించాలి, దేవుని సేవలో మనం ప్రయాసపడాలి, కొన్ని ఆత్మలను ప్రభు దగ్గరికి తేవాలి. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవన విధానంలో అతడు మాట్లాడుతున్న మాటలు, ఆ సేవకుడు చెప్తున్న ప్రసంగాన్ని వింటున్నప్పుడు అతని మాటలను బట్టి చాలా ఉన్నతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఇతను నిజంగా చాలా గొప్ప విశ్వాసం చేస్తాడేమో అని. మాటలు చాలా పెద్దగా ఉన్నాయి కానీ జీవన విధానంలోకి వచ్చేసరికి సరిగా ఆరాధనకే రాడు మనిషి. ఆదివారం క్రమంగా ఆరాధనకు వచ్చే అలవాటే లేదు. మాటలు దేశ విదేశాలకు వెళ్ళి సేవ చేసే మాటలకి అవి పక్కకి పెట్టండి. మాటలకి క్రియలకి వంతన ఎప్పుడైతే లేదో దేవుని వాక్యం అంటుంది, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలు నాకు తెలుసు. ఎన్నైనా మాట్లాడతావు కానీ కనీసం నశించిపోతున్న ఆత్మల కోసం ఒక 2 గంటలు ప్రార్థన చేసే అలవాటు నీకు లేదు. దేవుని సేవను చాలా ఉన్నతంగా ఆలోచిస్తావు కానీ దేవుని మందిరానికి కనీసం వారంలో ఒకరోజైనా వచ్చి ఆరాధనలో పాల్పాగస్తులు కావు. దేవుని పరిచయంలో పెద్ద పెద్ద విషయాలు మనం మాట్లాడతాం. ఒక ఆత్మకు సువార్త చెప్పడానికి మన నోరు ఎప్పుడు లేవదా? మన క్రియలకి మన మాటలకి అసలు పొంతన లేకుండా నేటి క్రైస్తవ ప్రపంచం ఉంటుంది. హల్లెలూయా చెబుదాం హుషారుగా, హల్లెలూయా. అతడు ఆరాధనలో, దేవుని మందిరంలో ఆ వ్యక్తి యొక్క బిహేవియర్, దేవుని మందిరంలో అతని యొక్క ప్రవర్తన, అతను తల మీద నిలబడిన అభిషేకాన్ని బట్టి అతని మాట, అతని పాట, పద్ధతి, అతని వైరాగ్యం, అతని ప్రార్థన అన్ని నోటి నుంచి మాటలు బయటకు వస్తాయి.
కానీ బయటి ప్రపంచంలో అవి క్రియల రూపకముగా అవి పని చేయడానికి తన జీవితాన్ని మోల్డ్ చేసుకోలేడు ఆ మనిషి. అందుకే అతని ముందు అతను చేస్తున్న భక్తి అంతా ఎలా ఉంది అని అంటే, నువ్వు జీవించుచున్నావన్న పేరే ఉంది, కానీ నీ క్రియలన్నీ చచ్చిపోయాయి. ఒక రోజు ఒక భయంకరమైన లోయలోకి దైవజనుడైనటువంటి ఎహెచ్కేల్ను ప్రభు తీసుకెళ్తాడు. అక్కడ చెల్లో చెదరుగా పడి ఉన్నటువంటి అనేక చచ్చిన ఎముకలు, మాంసం అంతా ఎప్పుడో ఉడికిపోయింది, మట్టికి మన్ను అయిపోయింది. ఆ ఎముకలను చూసి దేవుడు ఎహెచ్కేల్తో అంటాడు, నరపుత్రుడా, సేవకుడా, ఆ ఎముకలన్నీ మరలా బ్రతుకుతాయా? మరలా ఒక దైవికమైన జీవన సంబంధమైన ఈ లోకంలో ఒక శరీరం ధరించుకొని సజీవము కలిగిన మానవ దేహంగా అవి మారగలవా? అయ్యా, నాకైతే అవి చూస్తే అలా నమ్మడం అవకాశం లేవు, ఏమో చెప్పలేం, నీకే తెలియాలి అని చెప్పినప్పుడు, ప్రవచించు, మాట్లాడు, ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు, ఎండిన ఎముకల్లారా యెహోవా మాటను నేను సెలవిస్తున్నానని చెప్పి పలికినప్పుడు ఆ ఎముకలన్నీ ఒకటి అంటుకట్టబడి, ఎముకలు, మాంసము, నరాలు, అంటే ఒక వ్యక్తికి సంబంధమైన దేహ అవయవాలన్నీ వచ్చేసాయి. అందులో ప్రాణము లేదు, జీవము లేదు. ఇప్పుడు ప్రభు అంటాడు, అలా పడి ఉన్న శవాలుగా పడి ఉన్న వాటిలో జీవాత్మ వచ్చినట్లుగా నువ్వు ప్రవచించు. కారణం, వేల శవాలు అలా పడి ఉన్నాయి, చూడడానికి బాగున్నారు, కళ్ళు, ముక్కు, నోరు అన్ని ఉన్నాయి, కానీ లేవలేదు, మాట్లాడలేడు. కళ్ళు ఉన్నాయి కానీ మనిషి చూస్తలేదు, జీవన శరీరం అంతా ఉంది, స్పందన ఉండదు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఆ దేహంలో జీవాత్మ వచ్చునట్టుగా నువ్వు ప్రవచించాలి. ఆ జీవము లేని ఆ దేహములోకి జీవము రావాలి. హల్లెలూయా. జీవము ఎప్పుడైతే దైవజనుడు ప్రవచించాడో, నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి ఆ శవాలలో, ఆ డెడ్ బాడీస్ లో ఎప్పుడైతే వెళ్ళిపోయాయో, ఇప్పుడు శరీరాలు లేచి నిలబడ్డాయి, చూడడం ప్రారంభించాయి, మాట్లాడడం ప్రారంభించాయి, ఒక సైన్యముగా మారినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. జీవము లేనంత వరకు అవి ఒక శవాలే. జీవం ఎప్పుడైతే ఆ దేహంలో ప్రవేశించిందో, ఆ మనిషి చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, స్పందించగలుగుతున్నాడు. అన్ని దేవునిని, దైవికమైనవి, సేవకుణ్ణి, ఆ ప్రాంతంలో అన్ని జీవన విధానమైన పరిస్థితులన్నిటినీ ఆ వ్యక్తులు లేచి నిలబడి చూడడం ప్రారంభించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉంటుంది, సంఘం, దేవుని సంఘాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమని బోధించిందనంటే, జీవము కలిగిన దేవుని సంఘము. చెప్పండి, ఏమని చెప్పారు సంఘాన్ని? క్రైస్తవ సంఘం అని చెప్పలేదు, జీవము కలిగిన దేవుని సంఘం. సంఘంలో జీవం ఉండాలి. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు, ఆ సంఘంలో ఉన్న దైవజనుడు, ఒక సేవకుడిగా, ఒక విశ్వాస బిడ్డగా ఏ సహవాసంలో మనము కూడుకొని వెళ్తున్నామో, మనం పాడుతున్నామో, మనం ఆరాధిస్తున్నామో, మనం స్తుతిస్తున్నామో, మనం ప్రార్థిస్తున్నామో, దైవికమైన భక్తిలో మనం ఏ ఏ క్రియలనైతే మనం చేస్తున్నామో, దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, సంగమా, నీ ప్రతి క్రియలలో జీవం ఉండాలి. హల్లెలూయా. సభాలు గట్టిగా హల్లెలూయా. జీవము లేని వాటిని పరిశుద్ధ గ్రంథం అంటే అది నిర్జీవ క్రియత. ఆ క్రియలలో జీవము లేదు, ఆ పాటలో జీవము లేదు, ఆ మాటలో జీవము లేదు. కారణం, మాటలు బాగానే ఉన్నాయి, మాటలకేంది ఎన్నైనా మాట్లాడతాం, మాటలకి జీవన విధానానికి చాలా వ్యత్యాసం. అందుకని ప్రభువే స్పష్టంగా అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. నువ్వు పిలవగానే అన్న అయిపోవు, నువ్వు మాట్లాడగానే మాటలతోనే కోటలేం కట్టలేవు. నీ మాటకి, నీ జీవన విధానానికి పొంతన కలిగి ఉండాలి. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా.
నువ్వు నిజంగా భక్తి పరురాలవైతే, నువ్వు నిజంగా జీవము కలిగిన దేవుని సేవకుడవైతే, అపోస్తులందరూ, ప్రవక్తలను చాలా పర్యాయాలు వాళ్ళ అనేకుల ఎదుట వాళ్ళు వాడిన మాట, జీవము కలిగిన దేవుని సేవకుడని నేను అని అంటాడు యోనా. ఏలియా అంటాడు, ఎవని సన్నిధిలో నిలబడ్డానో ఆ జీవము కలిగిన దేవుని సేవకుడిగా నేను మాట్లాడుతున్నాను. అంటే వారి సేవలో జీవం, వారి మాట ఏది మాట్లాడతాడో అది జీవిస్తాడు, ఏది జీవిస్తున్నాడో అదే మాట్లాడతాడు. జీవన విధానంలో క్రియారూపకంగా మనము చేయనిది మన నోటికే పరిమితమైతే ఆ క్రియలలో జీవము లేదు. అందుకే వాక్యం అంటుంది, బ్రతికి ఉన్న ఒక శవము లాంటి విశ్వాసమే నీది. నీ నీ జీవనంలో జీవము లేదు. అందుకే నేను నా ప్రభు భూమి మీద సేవ చేస్తున్న దినాల్లో, ఆ కాలంలో ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ ఎవరు అని అంటే, ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని అనేక ప్రజలకి దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులు వీళ్ళంతా. వారందరూ నా ప్రభువుని వెంబడిస్తున్న దినాల్లో వారిని చూపిస్తూ ఆయనను వెంబడించిన ప్రజలతో ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు ప్రభు. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. చదివి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. అప్పుడు యేసు జన సమూహముతోను తన శిష్యులతోను ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ మీరు వారు చెప్పే మాటలు విని పాటించండి. అయినను ఇదిగో వారు చేస్తున్న జీవన విధాన పద్ధతుల ప్రకారము మీరు చేయకండి. ఎందుకో కింద రాస్తాడు, వారు చెప్పుదురే గాని వారు చేయరు. అయ్యా, వారు చెప్తారు, చేయరు. ఇంకా కింద, వారు చెప్పుదురే కానీ చేయరు, మోయ సఖ్యము కానీ భారమైనటువంటి బరువులను ప్రజల మీద పెట్టుదురే గాని తమ వేలుతో నైనను ఆ భారాన్ని వారు తమ భుజాన పెట్టుకోరు. హల్లెలూయా. చేద్దామా హుషారుగా? హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. ఇక్కడ ఒక సంఘాన్ని, ఒక సేవకుల గుంపును, ఒక ప్రత్యేకమైన గుంపు ఇది. వీళ్ళ పేరు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. ఈ భావజాలం నేటికి ఉంది. అది విశ్వాసంలో ఉంటుంది, సేవకుల్లో ఉంటుంది. ఏంటి భావజాలము అని అంటే, ప్రభు అంటున్నాడు, వారు చెప్తారే కానీ చేయరు. నీ నోటితో పలికే విశ్వాసిగానే ఉండకు, వాటిని నీ జీవన విధానంలో అవలంబించడం అలవాటు చేసుకో. ఒక దైవజనుడిగా నేను ప్రసంగంలో చెప్పడం మాత్రమే కాదు, అవి నా జీవన విధానంలో నేను చేసి చూపించడం నేర్చుకోవాలి. ఒకవేళ అలాంటి భావజాలం మనకు లేకపోతే, కేవలం మాటలకు మాత్రమే పరిమితమైతే, కేవలం చెప్పడం మాత్రమే చేయగలిగితే, అవి మన జీవన విధానంలో చేసే అలవాటు, అవగాహన, అట్టి భారం నీకు నాకు లేకపోతే, బైబిల్ అంటుంది వాళ్ళు చాలా ప్రమాదం. అయ్యా, వాళ్ళు చాలా ప్రమాదం. ఎవడు ప్రమాదమో తెలుసా? వారి జీవన విధానంలో క్రియారూపకముగా వారి భక్తిని ప్రదర్శించని వాడు. మాటలే ఎన్నైనా మాట్లాడతారు. ఏముందండి, చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా మాట్లాడతారు. అదే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వీడియో తీయడం అవసరం.
చచ్చిపోవాలనుకుంటున్నప్పుడు నీకు నీళ్ళో ఎండ్రింగో వింగు ఎలకల మందో కావాలి. నీకు సెల్ ఫోన్తో ఏం పని అంటే మాట్లాడే అలవాటు. ప్రపంచం ఇప్పుడు అంతా ఏ జనరేషన్ లో ఉంది అని అంటే ఎంతైనా మాట్లాడేస్తారు. ఆ మాటలు మనం చేయం, ఆ మాటలు మనం చెప్పడమే మన వంతు. చేసేసరికి అది ఎవడికో మనకు కాదు. ఆలోచించు. నువ్వు దేవుని సముఖంలో ఒక సార్దిసులో ఉన్న సంఘం, 1000 సంవత్సరాల క్రితం ఒక సంఘ వ్యవస్థను దేవుడు ఎత్తిపట్టాడు. సంఘమా, దైవజనుడా, నీ సంఘములో ఎలాంటి జీవన విధానం ఉంది అని అంటే అన్ని కేవలం మాటలే. ఆ మాటలకే పరిమితం అయిపోయింది. ఉదయం 4 గంటల నుంచి ఉదయకాలం లేచిన ఆ సమయం మొదలుకొని రాత్రి నీ పడక మీదకి ఎక్కి విశ్రాంతి తీసుకునే సమయం వరకు నీ కనులు మూసుకొని నిద్రలో జారడానికంటే ముందు ఒకసారి నువ్వు ఆలోచించు బ్రదర్, ఆలోచించు. ఈ 24 గంటలు ఎన్నో కార్యక్రమాలు చేసుకొని అలసిపోయిన దేహంతో ఇంత అన్నం తిని పడుకోవడానికి నీ పడక మీదకి ఎక్కావు కదా. నీ భక్తి, నీ జీవన విధానంలో ఉదయకాలం లేచి ప్రభువా ఈ దినమంతా నీ కృప మాకు ఇవ్వయ్యా, నీ చేతిలో నన్ను ప్రయోజకుడిగా మార్చు, నీ చేతిలో వాడబడే సాధనంగా మలచు, ఏవేవో ప్రార్థన చేసుకున్నావు కదా. ఆ ప్రార్థన మన జీవితంలో ఏమైనా ఉపయోగకరంగా మారిందా? ఆ ప్రార్థన మన జీవన విధానంలో ఏమైనా ఉపయోగించగలిగామా? ఆలోచించు. నీ మాటలకు మాత్రమే భక్తి చేయగలిగితే, బైబిల్ అంటుంది నీ మాటలే, నీ భక్తి అంతా నీ మాటలకే పరిమితమైతే నీవు దేవుణ్ణి ఎదుర్కొనేటప్పుడు నీ క్రియలు నీతో పాటు వస్తాయి. చెప్పండి, ఏమొస్తాయి? నీ క్రియలు వస్తాయి. మాటలు రావు బ్రదర్, మాటలు రావు, క్రియలు వస్తాయి. నువ్వు దేవుని యొద్ద నిలబడ్డప్పుడు వాని క్రియల ప్రకారం వానికి జీతం ఇవ్వడానికి దేవుడు నిలబడ్డప్పుడు నీ క్రియలు ఏమీ లేవు, కేవలం అన్ని మాటలే ఉన్నాయి. బతుకంతా క్రియలు ఏమీ లేవు కనుక నీకు జీతం, బహుమానం, ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏమీ లేదు. కారణం, భూమి మీదంతా మాటలతోనే గడిచిపోయింది. బతుకంతా అలాగే గడిచిపోయింది. ప్రార్థనలో దేవునితో అలాగే మాట్లాడావు, మనుషులతో అలాగే మాట్లాడావు, సేవకులతో అలాగే మాట్లాడావు. దేవునితో మాట్లాడుతున్నాం. నా వైపు చూడండి, దేవునితో మాట్లాడుతున్నాం ప్రార్థనలో. ప్రభువా నీ కొరకు బ్రతకాలని ఉందయ్యా. ఏంది నీ కొరకు? చెప్పండి, నీ కొరకు చెప్పండి. లేదా నీ కొరకు బ్రతకాలని ఉందయ్యా, నీ చిత్తం చేయాలని ఉందయ్యా. ప్రభా నా జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చు, నన్ను వాడుకో. ఇప్పుడు దేవునితో మాట్లాడుతున్నావు అంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూడా అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఎందుకు? ఆయన చేతులు ఎప్పుడు వాడబడడానికి ఎప్పుడు నీకు మనసే లేదు. వాడబడాలంటే ఏంది? పని చేయాలి. వాడబడాలంటే ఏంది? పని చేయాలి. ప్రభువాన్ని చిత్తం చేయాలయ్యా అని అన్నావు. ఆయన చిత్తం చేయడానికి నువ్వు కట్టుకోవాల్సి వస్తుంది, సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఆయన నీ కొరకు బ్రతకాలని ఉందయ్యా అని అన్నావు. ఎప్పుడు ఆయన కొరకు బ్రతకడం ఎలాగో అసలు నువ్వు ఆలోచన చేయలేదు. అంటే నీ భక్తి అంతా గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగానే ఉంది. అట్టి పొట్టే వెళ్ళిపోయి ఎటుపోయిందో తెలియదు, అంత పొట్టే. అందుకే దేవుని వాక్యం అలాంటి వారి గురించి కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. చదువుతారా? 101వ దావీదు కీర్తన 3వ వాక్యం. 101వ కీర్తన 3వ వాక్యం ఒకసారి చదవండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఇదిగో భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములని, అవి నాకు అంటనీయకుండా
నేను జాగ్రత్తగా ఉంటాను. హల్లెలూయా. ఏ క్రియలు? భక్తిలో నుంచి తొలగిన వారి క్రియలు. అయ్యా, క్రియలు ఇలా అన్ని మాటలే, భక్తిలో క్రియలు లేవు. అందుకే దైవజనుడైన దావీదు తన సొంత జీవితం పట్ల ఒక నిర్ణయం కలిగి, భక్తిని తొలగిన వాడి క్రియలు, భక్తిలో సామర్థ్యంగా బతకకుండా పైపైన బ్రతికేవాడి జీవన విధానం నాకు అంటకుండా నేను చూసుకోవాలి. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, జీవన విధానంలో క్రియలు లేవు. ఇదిగో ఒకప్పుడు పరిశుద్ధులందరూ సంవత్సరాల తరబడి ఉపవాసాలు ఉంటూ కన్నీళ్లు కారుస్తూ, పరిశుద్ధ గ్రంథంలో ఒక తల్లి ఉంది, ఆవిడ పేరు హన్నా. అయ్యా, నా గొడ్రాలని నిందను దయచేసి నాకు తొలగించు ప్రభువా. నన్ను గొడ్రాలని 10 మంది నన్ను నిందిస్తున్నారు. దయతో నాకు ఒక కుమారుని ఇవ్వు, అతనిని పరిచర్యకు అప్పగిస్తాను, నీ సేవకుడిగా నేను ప్రతిష్ఠిస్తాను, ఈ నింద నాకు తొలగించు అని తన ఇంట్లో, తన మందిరంలో ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంది. నెలలు, సంవత్సరాలు కన్నీళ్లు గారుస్తూ ఉపవాసాలు ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు అవి పరిశుద్ధుల క్రియలు. చెప్పడం అవన్నీ ఏంటి అమ్మా? అర్థమవుతుందా మీకు? పరిశుద్ధుల క్రియలు, పరిశుద్ధులు జీవన విధానం చేసిన పద్ధతులు. చెప్పడం అవన్నీ ఏం పద్ధతులు? మన మూల పితరు, మనకంటే ముందు ప్రభుని వెంబడించిన వారు, వారి భక్తిలో వారు చేసిన పద్ధతులు, క్రియలు. అందుకని కొత్త నిబంధన సంఘానికి ప్రకటన పుస్తకంలో రాస్తాడు, ఆ స్త్రీ ఆమె ధరించుకొనుట సన్నని నార వస్త్రములు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి క్రియలు. పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రభురాకడ కొరకు సిద్ధపడిన గుంపు, సంఘం. ఆ క్రియలను మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా బ్రతికారు? ప్రార్థించేవారిగా, పరిచర్య చేసేవారిగా, ప్రభు నామ మహిమ కొరకు అవమానాలు, నిందలు భరించేవారిగా, అనేకుల కొరకు ఒక సాక్షులుగా, అనేక ఉపవాసాలతో, జాగరణములతో విశ్వాస వీరుల యొక్క లిస్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం అంతా మీరు చదవండి అమ్మా. హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాము, ఏబేలు మొదలుకొని అబ్రహాము, హానోకు, నోవాహు, ఇస్సాకు, దావీదు, గిద్యోను, సమూయేలు, వీరందరి గురించి వారి జీవన విధానం అంతా చెప్తూ వారు ఎలాగ బతికారు అంటే, వారు కొట్టబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసించబడ్డారు, అడవులలో ఎడార్లలో తిరిగారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారి విశ్వాసంతో అగ్ని బలాన్ని చల్లార్చారు. అలా జీవన విధానంలో వాళ్ళ ఆత్మీయ యాత్రలో వారు ఎలాంటి విశ్వాసపు అనుభవాలు, క్రియల రూపకంగా చేశారో వారి చరిత్ర అంతా రాయబడతాయి. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు నీకు పిల్లలు కావాలి, గర్భఫలం కావాలి. గర్భఫలం కోసం నువ్వు సంవత్సరాల తరబడి ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తూ ప్రభు చిత్తం, ప్రభు దర్శనం కొరకు, ఆయన దర్శించేంత వరకు ఎదురు చూసే భక్తి ఇప్పుడు లేదు. ఆ క్రియలు చేసే ఓపిక ఇప్పుడు లేదు ప్రజలకి. కేవలం మాటలే. నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని మాట పాడడానికి మనకు అడ్డగించేటోడు ఎవరు? ఎంతైనా పోవచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. కానీ అది క్రియ రూపకంలో మనం చేయాలి అని అంటే అక్కడ ఎవరైనా ఆ మధ్యలో దైవజనులు చెప్పారు కదా నిర్మల్లో, ఈ మధ్యలో ఒక 2-3 సేవకులు గర్భఫలం లేని వాళ్ళకి అరటి పండ్లకు ప్రార్థన చేసి ఇస్తున్నారు కదా. ఇప్పుడు సంవత్సరం అంతా ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉండడం కష్టమా? ఒక అరటి పండు తింటే గర్భఫలం వస్తుందని చెప్పే సేవకుడు, తినే విశ్వాసులు అట్లయిపోయింది. క్రియలు ఉన్నాయేమైనా? క్రియలు లేదు. జీవన విధానం, భక్తి, సంఘం ఏ దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అని అంటే క్రియలు లేని సంఘముగా మారుతుంది. హల్లెలూయా. శబ్దం చేతులెత్తి స్వరమెత్తి హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. అంత మాటలే,
అన్ని మాటలే. మాట్లాడే సేవకుడు, మాట్లాడే విశ్వాసం, మాటలకే పరిమితం. జీవన విధానం చేసేది ఏమి లేదు. రేపు నేను మాటలకే పరిమితమై నా బ్రతుకులో క్రియలు లేకపోతే రేపు దేవుని దగ్గరికి భూమి మీద నా ఆయుష్ కాలం తీరి నేను వెళ్తే నా క్రియలే నాతో వస్తాయి కనుక, నేనేం క్రియలు చేయలేదు కనుక నేను ఒక శూన్యములో రేపు నిలబడాల్సి వస్తాయి. బహుమానము లేని, దేవుని చేత వాగ్దాన ఫలం అనుభవించడానికి యోగ్యత లేని వ్యక్తిగా నిలబడతాను. కారణం ఏంటంటే భూమి మీద కేవలం నేను మాటలు చెప్పుకుంటూ బ్రతుకుతుంటూ వెళ్ళిపోయాను. కొంతమంది తల్లిదండ్రులకి కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళ టాలెంట్ చాలా వేరు. అది పసితనం నుంచే కొంతమందికి ఉంటుంది. ఎలా మాట్లాడతారంటే మనిషిని మభ్య పెట్టేస్తారు. 2-3 పిల్లలు ఉంటే అందులో ఎవడో ఒక్కడు ఈ క్వాలిటీ ఉంటుంది. డాడీ నీకు పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద కారు కొనుక్కుంటాడు. అలా మమ్మీ కిచెన్ లో వెళ్ళి ఏదైనా మంచి ఫ్రై చేస్తుంటే మమ్మీ దగ్గర పోయి, మమ్మీ పెద్ద అయిన తర్వాత నేను నీకు మంచి ఇల్లు కట్టిస్తా. మమ్మీ మస్క కొట్టే మాట, అన్ని మస్క కొట్టే మాట. అడికి చిన్నప్పటి నుంచి అలవాటు అవన్నీ. ఆ ఆత్మ చిన్నప్పటి నుంచే అడికి తెలియదు. ఇల్లు ఎంత కాస్ట్ కదో తెలియదు, ఇల్లు ఎలా కట్టాలో కూడా ఏమీ తెలియదు. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే ప్రారంభము నుంచే మానవుడి జీవితంలో పసితనము నుండే మాటలతో బ్రతికే విధానాన్ని దుష్టుడు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తాడు. మాటలకే పరిమితం. చాలా మంది తల్లిదండ్రులు ఆ మాటలకు మురిసిపోయి జబ్బల మీద ఎక్కుకొని భుజాం మీద ఎక్కించుకొని అమ్మో నా కొడుకు అని చెప్పి ఈమె తిన బుక్క ఆ నొట్ట పెడతాడు. ఆడు కడుపు నింపుకుంటాడు. నీకు అది ఇస్తాడయ్యా నువ్వు కలేగా అంతే. ఎందుకు అని అంటే ఆ మాటలకు మభ్యపెడే తత్వం, మాటలకు మాట్లాడే తత్వం చాలా ప్రమాదం. బాగా వినండి. ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటలకు అట్రాక్ట్ అయ్యే అలవాటు కనుక నీకుంటే ఏదో ఒక రోజు నువ్వు మోసపోతావు. ఎందుకనంటే అవన్నీ మాయ మాటలే. మాటలు వినుకుంటూ నా చిన్నతనంలో అప్పుడు ముక్క సినిమా చూపించేవారు. దేక్ తమాషా చూడరా బాబు, అదిగదిగో చార్మినార్ చూడరా బాబు అని చెప్పి ఇంత ముక్క సినిమాలో కళ్ళు పెట్టి చూపించేటోడు. ఆ అద్దం లోపట చార్మినార్ బొమ్మ ఉంటుంది, అది ఇంత పెద్ద కనబడతాయి. అప్పుడు మనం చూసి అబ్బో బాబా చార్మినార్ అనుకో. వాడు చార్మినార్ హైదరాబాద్ వెళ్ళి చూపించలేదు, అన్నే చూపించాడు. అవన్నీ ఏంటి అని అంటే తమాషా. చెప్పండి, ఏంటి తమాషా? జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. అది కడుపు నింపేది కాదు. ఆ మాటలతో లోకంలో గారడీలు చేసేవారు ఉంటారు. అది లోకంలో నడుస్తుంది. కానీ సంఘ పెట్టారా, దేవుని సంఘానికి నా ప్రభు హెచ్చరిక చేస్తున్న మాట, నా సంఘమా, నా సేవకుడా, నీ పరిచర్యలో, నీ విశ్వాస యాత్రలో మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉండకు. నీ జీవన విధానం క్రియలతో నిండిపోయిందై ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన గురించి మాట్లాడతావు, నీ ప్రార్థన జీవితం ఎంతో నువ్వు ఎప్పుడు చూసుకో. దేవుని సేవ గురించి మాట్లాడతావు, సేవకు ఎలా సహకారంగా ఉండాలో నువ్వెప్పుడు ప్రయత్నించావు. నశించిపోతున్న ఆత్మల గురించి మాట్లాడతావు. నా ప్రాంతం ఇదయ్యా, నా ప్రజలు ఇవయ్యా, మా కుటుంబంలో రక్షణ లేని వారు ఇంతమంది ఉన్నారు, నా పరిస్థితి ఇది, నా గ్రామం ఇది, నా పట్టణం ఇది మాట్లాడతావు. కానీ దేవుని కాళ్ళ దగ్గరికి వచ్చి నశించిపోతున్నా నువ్వు మాట్లాడుతున్న అనేక ప్రజల నిమిత్తం నువ్వెప్పుడు రోధించే వ్యక్తిగా, ఆ భారాన్ని నీ భుజం మీద వేసుకునే వ్యక్తిగా ఉండవు. అందుకనే 2 విధాలుగా నా ప్రభు పరిసయ్యులను, శాస్త్రులను గురించి మాట్లాడుతుంటాడు. వారు ఎలాంటి వారు అంటే మాట్లాడతారు, చెప్పుతారే కానీ చేయరు. నేను నీవు మనం చెప్పేవారిగానే ఉంటే నీ జీవితంలో అది క్రియారూపకంలో చేయని విశ్వాసిగా నీవు, క్రియారూపకంలో చేయని సేవకుడిగా నేను ఉంటే బైబిల్ అంటుంది జాగ్రత్త. నా వైపు చూడండి. శిష్యులకు, ప్రజలందరికీ ఆ మనిషిని చూపించి అంటాడు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం, వాళ్ళు చాలా ప్రమాదం మీకు. దేనికి?
వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. వాళ్ళ మాటలను నమ్మి మీరు మభ్యపడకండి. వారి మాటలను చూసి మీరు ఏదో ఊహించుకోకండి. వారు కేవలం మాట్లాడతారంతే, చేయరు. వాళ్ళు మాటలు చెప్తారు మీకు, కానీ చేయరు. మన మాటలు చెప్పే వ్యక్తిగా, అందుకనే దేవుని వాక్యం అంటే హెబ్రీలకు రాసిన పుస్తకం 9వ అధ్యాయం, దయచేసి అందరు తీయండి. హెబ్రీ పుస్తకం 9వ అధ్యాయం 14వ వాక్యం. 14వ వాక్యం చదువుతుండండి. 9వ అధ్యాయం 14 నుంచి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ఇదిగో నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాది. హల్లెలూయా. చదం స్వరమెత్తుశారుగా హల్లెలూయా. దేవుని వాక్యం హెబ్రీ సంఘానికి దైవజనుడైన పౌలు రాస్తుంటున్నాడు. అయ్యా, నిర్జీవ క్రియలు మీ అంతరంగంలో ఉన్నాయి. నువ్వు కేవలం మాట్లాడుటకు మాత్రమే, మాటలు చెప్పే వ్యక్తిగా మాత్రమే, మాటలలోనే కోటలు కట్టే వ్యక్తిగానే ఉండకు. నీ క్రియలు నిర్జీవంగా పడి ఉన్నాయి. ఆ నిర్జీవ క్రియలను యేసు రక్తము చేత పరిశుద్ధపరచుకొని జీవము కలిగిన దేవుణ్ణి సేవించే వ్యక్తిగా మనము సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. నీ క్రియలు నేను ఎరుగుతున్నా. అక్కడ అంత మంచి మాట రాస్తాడు. ఏ విధముగా చదువుతా మాట ఒకసారి, మళ్ళీ ఒకసారి. ప్రకటన పుస్తకం అదే 3వ అధ్యాయం, అక్కడ కింద అద్భుతకరమైన మాట, 3వ వాక్యం. నీవెలాగూ ఉపదేశము పొందితివో, నువ్వు ఏమేమి వింటివో. అయ్యా, ఏం వింటున్నావు? ఏ వర్తమానం వింటున్నావు? ఏ క్రమాలలో నువ్వు పెరిగావు? ఏ ఉపదేశ పద్ధతులలో దేవుడు నిన్ను నన్ను పెంచాడు? అవన్నీ మర్చిపోయి విన్నావు అంతే. వింటావు కానీ చేయవు. వినట మట్టుకు వింటావు కానీ చేయవు. నీ గురించి, ఈ భావజాలం కలిగిన వారి గురించి బైబిల్ ఏం చెప్పింది తెలుసా? యాకోబు పుస్తకం అదే మాట. జస్ట్ అక్కడ ఆగండి. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. యాకోబు పుస్తకం 1వ అధ్యాయం 21 నుంచి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో మీరు వినండి కాదు, మీరు రిసీవ్ చేసుకోండి. మీరు దాన్ని పాటించండి, మీరు అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి ప్రవర్తించు వారినై ఉండండి. అయ్యా, మీరు వినువారు మాత్రమే గనక ఉంటే, మీరు చెప్పేవారు అయి మాత్రమే ఉంటే, మీరెవరో తెలుసా? మిమ్మల్ని ఎవడో కాదు, సాతానుకు కూడా పని లేదు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. అమ్మా, వింటున్నారా? బైబిల్ అంటుంది, పేతురు పుస్తకం రాస్తుంటాడు, ఎవడిని మింగుదునా అని సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడు. నిన్ను చూసినప్పుడు వీడు అవసరం లేదు, నేనే పెద్ద మోసగాడిని అంటే వీడు నాకంటే పెద్ద మోసగాడు, నేను వెళ్ళి వాడిని మోసం చేసే అవసరం ఏమీ లేదు. వాడిని వాడే మోసం చేసుకుంటాడు. ఎందుకు? వాడు వింటాడు, చెప్తాడు, విన్నది పాటించాడు, చెప్పింది చేయడు. కనుక బైబిల్ అంటుంది, మీరు వినువారు మాత్రమే ఉండి
మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా చూసుకోండి. కేవలం వినే వ్యక్తిగా, కేవలం చెప్పే వ్యక్తిగా, అవి క్రియల రూపకములో నీవు పాటించకుండా. దాని ప్రారంభం 2006 సంవత్సరం నిర్మల్ మందిరానికి వచ్చాను. అంతకుముందే బొంబాయి మహానగరంలో మందిరానికి వెళ్ళాను, రక్షించబడ్డాను. ఆ ఉంటున్న కాలనీలో 2001 సంవత్సరంలో ఒక కలర్ టీవీ కొన్నాను. నేను ఉంటున్న బొంబాయిలో కాలనీలో మీకు చెప్పాను ఇంతకుముందు, నేనే మొట్టమొదటి టీవీ కొన్నాను. టీవీని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. ఇంకా చెప్పాలంటే టీవీకి 2-3 వాక్యాలు స్టిక్కర్లు కూడా అంటబెట్టాను. నా కృప నీకు చాలు, నేను నిన్ను విడువను, ఎడబాయను అనే స్టిక్కర్లు కూడా అంటబెట్టుకున్నాను. ఇంటికి నిర్మల్కి వచ్చాము. నిర్మల్ నిస్సి మందిరానికి వెళ్ళడం ప్రారంభించాం. ఒక రోజు 2-3 నెలలు అయిపోయింది. దైవజనులు అయ్యా వర్తమానం చెప్తూ అసభ్యకరమైన వాటిని టీవీలలో, టీవీ దగ్గర కూర్చుంటూ మీరు అనవసరంగా కాలం గడపద్దు, పరిశుద్ధులకు అవి తగదు, సీరియళ్ళు సినిమాలు అవన్నీ చూసుకుంటూ కాలం వ్యర్థం చేయొద్దు అని చెప్పగానే మీరు నమ్మండి, ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళి నా బట్టలు మార్చడానికంటే ముందు డిష్ కనెక్షన్ కట్ చేసేసి, అప్పటిదాకా నాకు తెలియదు, ఇప్పుడు తెలిసి విన్నాను. ఇప్పుడు అయ్యా విన్నాను. ఇప్పుడు విని అయ్యగారు అట్నే చెప్తారు, అలా చెప్పిన ఎల్లు చేసుకుంటూ పోతే మనం బతామా? అయ్యగారు చెప్పడం లేదు, నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం వాక్యం అంటే దేవుడు చెప్తున్నా నీకు. విని ఇంటికి వెళ్ళి ఆ టీవీ కలెక్షన్ తీసేసి ఒక క్లాత్ తీసుకొని టీవీని కప్పేశాను. ఇక నేను చూడను అని చెప్పి ఒక వ్యక్తికి ఫ్రీగా ఇచ్చేసాను టీవీని. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు టీవీలన్నీ పడేయని చెప్పడం లేదు. నేను ఎందుకు ఈ దైవజనుడిగా ఒక మాట మీకు చెప్తున్నాను, ఏదైతే నీ అంతరంగంలో దేవుడు మాట్లాడాడో, దేవుడు ఏ ఉపదేశం అయితే నువ్వు వింటున్నావో, ఏ వాక్యం అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడో, మనము కేవలం వినువారుగా మాత్రమే ఉండక, ఒకవేళ అలాగే అలవాటు పడితే, ఈరోజు సంఘం అలాగే ఉంది, వింటున్నారు, గంటసేపు బయటకు వెళ్ళిపోతున్నారు. ఏం విన్నారో విడిచిపెట్టేసి, విన్నాం విడిచిపెట్టాం. స్పీచ్ ఇచ్చాడు, మేము విన్నాం, అయిపోయింది. ఆయనతో వాయింది, మాతో క్రియలు లేవు. ఓహో, దేవుడు ఇలాగ బతుకుమని చెప్తున్నాడా? దేవుని విధానం ఈ విధంగా ఉండాలని చెప్తుందా? నా వస్త్రం ఇలా ఉండాలి, నా పద్ధతి ఇలా ఉండాలి, నేను ఒక ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, నేను క్రియల రూపకంలో బతికే వ్యక్తినై ఉండాలి అని ఏ విషయమైతే వారం 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 దేవుని ఉపదేశం వింటున్నావో అక్కడ అంటున్నాడు, మీరు ఏమి విన్నారో చదువుతాం మళ్ళా మాట, ఏ ఉపదేశము నీవు వింటివో, ఎలాగ ఉపదేశము నీవు పొందితివో, ఎలాగు వింటివో వాటిని జ్ఞాపకం చేసుకో, దానిని నువ్వు గైకొనొచ్చు. హల్లెలూయా. చవాల చేతులు ఎత్తిస్తారు, హల్లెలూయా. ఇంకా స్వరమెత్తి హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. ఒక విశ్వాసి పద్ధతి ఎలా ఉండాలో తెలుసా? ఆరాధన అయిపోయింది, దైవజనులతో ప్రార్థన చేయించుకున్నావా, ఇంటికి వెళ్ళావా, ఇంట్లో అడుగు పెట్టి ప్రభువా ఆరాధనకు పోయొచ్చాను, నీ దాసుల ద్వారా నీవు నాతో మాట్లాడిన మాట, ఇదిగో ఈ వారం ఒక అద్భుతమైన మాట మాకు చలవిచ్చా, క్రియలతో భక్తి చేయాలని. నేను మాట్లాడడం మాత్రమే కాదు, నా బ్రతుకు మాటలకే పరిమితం కాకుండా నా మాట నా జీవన విధానంలో నేను క్రియలుగా చేయుటకు నాకు శక్తిని దయతో, అలాగూ బ్రతుకుటకు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పక్కకి పెట్టి పని చేసుకుంటారు. ఎవరైనా ఇంటికి వెళ్ళాలో ప్రార్థన చేసుకుంటారు. ఇవే అనుభవాలు, ఇవే జీవన విధానాలు. దేవుని వాక్యం అంటుంది, సంగమా వినువాడుగా ఉంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు, నేను కేవలం చెప్పేవాడిగా ఉంటే నన్ను నేనుగా మోసం చేసుకుంటున్నాను. బైబుల్ అంటుంది, నేను చెప్పేవాడిగానే ఉండొద్దు, నేను కేవలం మాటలు వినడంతోనో
లేకపోతే మాటలు చెప్పడంతోనూ కాలము గడుపుకుంటూ వెళ్ళే విశ్వాసులుగా ఉండొద్దు. హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా. అవన్నీ మన జీవితంలో చేయడానికి ప్రయాసపడి అంగీకరించి వాటి ప్రకారం బ్రతకడానికి సహాయం చేయి ప్రభువా. నేను ఇది ఓడిపోతున్నాను, ఈ జీవన విధానంలో నీ చలవ ప్రకారం నేను బతకలేకపోతున్నాను, నాతో కావడం లేదు, ఆశుంజల బతకాలని నేను ఓడిపోతున్నాను, దయతో నాకు సహాయం చేయమని చెబుతున్న మాట, మాట్లాడుతున్న దేవుని మాట మన జీవన విధానంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ క్రియారూపకంగా మనము వాటిని పాటించగలిగితే బైబిల్ అంటుంది ఆ క్రియలే రేపు మనతో ప్రభుని ఎదుర్కొంటాయి. క్రియలు లేకపోతే రేపు నువ్వు ఎలా ఎదుర్కొంటావు? అందుకే సంఘానికి అంటున్నా, ఏం ఉపదేశం పొందావో, ఏం విన్నావో వాటిని గై కొనొచ్చు. నా మాటలు వినండి, వాక్యము విని, ఇదిగో వాక్యము విని బ్రదర్, వాక్యము విని వాక్యము చదివి, బైబిల్ అంటే ప్రకటన పుస్తకంలో ఈ వాక్యము చదువువాడును వాటిని గై కొనువాడును ధన్యుడు. చదివి విడిచిపెడితే ఇది నవల కాదు, విని విడిచిపెడితే నా చిన్నతనంలో రేడియో ఉన్నప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తలు చదువుతున్నది ఫలానా 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 విన్నావు, ఏమొచ్చి ఓహో అట్లనా, విశాఖపట్నంలో సునామీ వచ్చిందా, హైదరాబాద్ లో బ్లాస్టింగ్ అయిందా, విన్నా, అయిపోయింది. అలాగే వింటున్నావా? ఇదన్న వార్తల అమ్మ, ఇవేమన్నా వార్తల? ఇక్కడ వార్తలు చదువుతున్నాను నేను, మీకేమన్నా? రేపు నీవు నేను ఎలా ప్రభు రాకడలో నిలబడాలి? ప్రభు త్వరగా వస్తున్నాడని మనం మాట్లాడుతున్నాం కదా, నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడతారు. ప్రభు త్వరగా వచ్చేటట్టే కనబడుతున్నాడు, సూచనలు కనబడుతున్నాయి. యెరూషలేములో ఇలా ఉంది పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఇలా ఉంది. ఓకే, మాట్లాడుతున్నావు, సిద్ధపడుతున్నావా? మరి ఏమైనా సిద్ధపడుతున్నావా? ఏమైనా ప్రిపరేషన్ ఉందా? ప్రభు రాకడ దినాల్లో ఇలా జరుగుతుంది, అంత్యక్రీస్తు ఇప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తే ఏంది, వస్తాడు కదా. నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు అనుకున్నట్టే రాని, నువ్వు అనుకున్నట్టు కాకుండా వేరొక సమయంలో రాని, వస్తాడా లేడా? అయ్యా వస్తాడా లేడా? ఈరోజు ప్రజలందరూ దేంట్లో చిక్కిపోయారు తెలుసా? 7 ఏళ్ల కాలంలో వస్తాడని ఒకడంటున్నాడు, 7 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత ముందే వస్తాడని ఒకరు. ఎప్పుడైతే వస్తాడు కదా అమ్మ, యేసయ్య వస్తాడా లేడా? వస్తాడు. వచ్చినప్పుడు 7 ఏళ్ల కాలంలో వస్తాడా, 7 ఏళ్ల కాలం కంటే ముందే వస్తాడా? కాలాలు కాదు మనకు కావలసింది, ఆయన వచ్చినప్పుడు ఆయనను నీవు నేను ఎదుర్కోగలిగిన సామర్థ్యం, సత్వ, సిద్ధపాటు మనము కలిగి ఉన్నామా? నా ప్రభు రాత్రి ప్రత్యక్షమైతే, ఒకవేళ ఆయన కృపలో ఇంకా నా దేశం ప్రపంచంలో కోట్ల ఆత్మలు రక్షణలోకి రావాలి గనక, ఆయన ఆలస్యమైతే, ఒకవేళ నా ఆయుష్య తీరితే రేపు ఆయనను నేను ఎదుర్కోగలనా? దానికి నన్ను నేనుగా సిద్ధపరచుకున్నానా? ఇది కదా నాకు ప్రాముఖ్యం. మనము సిద్ధపరచుకోకుండా ఆయన రాకడ గురించి ఎన్ని మాటలు మనం మాట్లాడితే ఏంటి, ఎన్ని వింటే ఏంటి? ఈరోజు సంఘ పరిస్థితి ఎలా మారిందో తెలుసా? ప్రసంగానికి మార్కులేసే పరిస్థితులకు వచ్చింది. ప్రసంగానికి నువ్వు మార్కులు వేయడానికి ఇక్కడ నిన్నెవడు జడ్జిగా పెట్టలేదు. వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న దేనికి అని అంటే, ఎంత బాగుంది, ఎంత డెప్త్ ఉంది, ఎంత లోతు ఉంది కాదు కాదు, వాక్యము విని దాని ప్రకారం జీవనాన్ని కొనసాగించడానికి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. దయచేసి నా మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. ఎవరైనా, ఏ విశ్వాసైనా, ఏ సేవకుడైనా వాక్యము చదివి వాక్యాన్ని విని వాక్య ప్రకారం బ్రతుకుతే కొంత శ్రమ వస్తుందేమో, లోకంలో పోరాటాలు వస్తాయేమో, మనుషులు అర్థం చేసుకోలేమో, కానీ ఒకటి సత్యం, బైబిల్ చెప్తుంది, ఇదిగో లోకమును దాని ఆశయు గతిస్తుంది, కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలుస్తాడు. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతాడో వాడిని ఏ శక్తి కదిలించలేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాడు దైవ చిత్తం చేస్తున్నాడు. వాడు మాటలకు మాత్రమే ప్రమేయం ఇవ్వబడదు. వాడి జీవన విధానం వెంటనే
దేవుని బిడ్డల లక్షణం ఎలా ఉండాలో తెలుసండి. పరిశుద్ధులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, శామ్యూయేల్, నోవా అని పిలికినప్పుడు నీ చిత్తం నీ దాసుడను నేను ఆలకిస్తున్నాను, నీ చిత్తం నీ దాసుడను నేను ఆలకిస్తున్నాను, సెలవివ్వు. దేవుని వాక్యం పులిపిటి మీద నిలబడి దైవజనుడి ద్వారా, ఒక సేవకుడి ద్వారా, ఒక విశ్వాసి ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళి మార్చుకోవడం కాదు, వెంటనే అంతరంగంలో ఎస్ ప్రభువా ఈ లోపం నాలో ఉంది, అవును ప్రభా నేను ఇలాగ బ్రతుకుతున్నాను, నేను ఇప్పుడే నన్ను నేనుగా స్మరించుకుంటున్నాను, దీనిని కొనసాగించడానికి నాకు సహాయము చేయమని వెంటనే మన ఆత్మను దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు మాట్లాడితే ఏమన్నా ఇంగ్లాండ్ లెటరా, వారం తర్వాత వచ్చి చదువుకోవడానికి లెటర్ అంటే ఏమన్నా? ప్రభు నీతో మాట్లాడగానే రేపు ఎలా ఉంటుందో తెలియదు, రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, రేపు నీ జీవన విధానం చేయడానికి అవకాశం ఆయుష్ ఉంటుందో లేదో తెలియదు. అందుకే దేవుని వాక్యం సేవకులందరూ ఎలా ప్రకటించారో తెలుసా? ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఎప్పుడు మార్చుకునేది? ఎప్పుడు అమ్మా ఎప్పుడు మార్చుకునేది? విన్నప్పుడేనా లేకపోతే విన్న సంవత్సరానికా? చెప్పండి అమ్మా, విన్నప్పుడా విన్న తర్వాతనా? ఎప్పుడైతే విన్నావో నీ తప్పు నీకు అర్థమైందో, తప్పును సవరించుకోవడానికి ఇంకా నీ కాలాన్ని పెట్టుకోవద్దు, వెంటనే రియాక్ట్ కావాలి. ఎస్ నాలో ఈ లోపం ఉంది, నేను తప్పు చేస్తున్నాను, తెలుసో తెలియక నేను దారి తప్పాను, వెంటనే ఇది మొదలుకొని నా జీవన విధానాన్ని నేను సవరించుకుంటాను, ఇక్కడ నుంచి నేను క్రమంగా ఉంటానని నీ జీవితాన్ని వెంటనే అప్లై చేసేసుకోవాలి. వాడిని అంటారు మనిషి. దేవుని వాక్యం అదే అంటుంది, మాటలకు పరిమితం, కథలు చెప్పొద్దు. అందుకే మనం లోకంలో సామాన్యంగా అంటాం, నువ్వు అన్ని నా ముంగడ కథలు చెప్పకరా నాయన, విషయం చెప్పు ఫస్ట్ అంటారు. నేను కేవలం మాట్లాడే సేవకున్నైతే ఆ మాటలతో నాకు ఏమీ లాభం లేదా. నువ్వు కేవలం మాటలు విని వెళ్ళిపోయే, మా చిన్నతనంలో బ్రహ్మం గారి చరిత్ర, ఆ కథలు ఈ కథలు విని 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 ఒక రోజా 2 రోజుల, ఇప్పుడు పార్ట్ 2 పార్ట్ 1 వస్తుంది, కానీ అప్పుడు 5 రోజులు చరిత్ర, 5 రోజులు ఇటు భర్త ఇటు ఇద్దరు భార్యలు, వాళ్ళ కథ చెప్తే అర్థమవుతుందని ఎమోషనల్ సీన్స్ అలా నేర్చుకున్నాడు. 5 రోజులు కథ విన్నాం, కథ కంచికి మనం ఇంటికి కథ అయిపోయింది కథ. లాస్ట్ కథలన్నీ ఏడిగిపోయాయి, కంచికి పోయాయి. కథ చెప్పి 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 మన తాతలు తండ్రులు ఏం చెప్పారు, కథ కంచికి, ఇక మనం ఇంటికి, అయిపోయింది కథ. అనగనగనగనతో స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఏమైతే కథ అయిపోయింది కంచి. అలాగే వింటామా దేవుని మాట? ఇది కథ. రేపు నీ భవిష్యత్తు ఏంటో చూపించేది ఇది. నీ జీవన విధానాన్ని, నా జీవన విధానం, ఈ భూమి మీద బ్రతికే నిండు నూరేళ్ళు ఆయుష్ కాలం మాత్రమే కాదు, ఈ శరీరముతో కాలము కాదు, రేపు భవిష్యత్తు ఉంది, ఆత్మకు ఒక జీవితం ఉంది. రేపు దేవుని ఎదుట నీ జీవితానికి మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి భూమి మీదకి మనం రాలేదని, దైవికమైన విలువలతో నీతియుక్తంగా గడపాలని, మానవులుగా మట్టి దేహం కలిగిన వారిగా తెలుసో తెలియకో ఎక్కడో తప్పు ఒప్పులు జరిగితే అది తప్పు అని తెలిసినప్పుడు ఒక దేవుని బిడ్డగా నీవు నేను సవరించుకొని మార్చుకొని ఒక అద్భుతమైన జీవితాన్ని కొనసాగించితే మనిషి అంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మాటలు మాట్లాడే క్రైస్తవుడిగా ఉండకు, మాటలు విడిచిపెట్టే విశ్వాసిగా ఉండకు. ప్రతి మాటను మన జీవితంలో అప్లై చేసుకొని చెప్పుతున్నా, నేను చేయగలుగుతున్నానా, అందరు బాగుండాలి, నీతిగా ఉండాలి అని చెప్తున్నానే, నేను నిజాయితీగా ఉన్నానా, నా జీవితంలో నీతి ఉందా, చెప్పేవాడిని నేను చూసుకోవాలి. వింటున్న నీవు నీ జీవితంలో, నీ జీవన విధానంలో నిజాయితీ అనేది దానికి ఏమైనా స్థానం ఉందా లేదా, నీతి తప్పి బ్రతుకుతున్నామా చూసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, చదువుతారు ఒకసారి యెషయా పుస్తకం 57వ అధ్యాయం
12వ వాక్యం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 12వ వాక్యం. నీ నీతి ఎంతో నేనే తెలియజేస్తాను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజన కలములకును. హల్లెలూయా. చదమౌషారి హల్లెలూయా. ప్రారంభ దినాల్లో మీకు తెలిసే తెలియదు, క్రైస్తవ సంఘ చరిత్ర అప్పటి 1000 సంవత్సరాల క్రితం ఒక సిస్టమ్ బయటకు వచ్చింది. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు. ఏంటి అని అంటే, చనిపోయిన వారి కోసం బ్రతికి ఉన్నవారు బాప్తిసం పొందేవారు. ఎంతమంది విన్నారు ఈ విషయం? చనిపోయిన వారి తాతల కోసం ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు వారి తాతల కోసం బ్రతికి ఉన్నవారు బాప్తిసం పొందారు. ఆ చనిపోయినటువంటి ఆత్మలు, వారి తాతలు, వారి ముత్తాతలు నిత్య నరకంలో పడి ఉన్నారని తెలిసే అప్పుడు ఎలాంటి పద్ధతులు పుట్టాయంటే, మీ తాత కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ అమ్మమ్మ కొరకు నేను ప్రార్థన చేస్తాను, 4 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళ నరకంలో నుంచి పరలోకంలోకి నేను తీసుకెళ్తాను. చేయొచ్చా? హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. నేను ప్రభువుని నమ్మని దినాల్లో దసరాకు ముందు పెద్ద అమాస అని ఒకటి ఉంటుంది. పెద్ద అమాస ఏం చెప్తారంటే, ఆయి తాతలకు బియ్యం ఇస్తారు. నేను చిన్నతనంలో మా అమ్మ నాన్న కూడా ఇచ్చేవారు. మనకి ఇంట్లో ఏదైనా అకేషన్ జరుగుతుందంటే ఎప్పుడు పాసమన్నం తినాలి, ఎప్పుడు బజ్జీలు తినాలి, ఎప్పుడు కూరుడుకుతుంటే అమ్మ అయిందా అని 10 సార్లు అడుగుతాం కదా. చిన్నపిల్లలు కదా, ఎప్పుడు తినాలి, తినేదాకా ప్రాణం పొందదు. ఫోటో పెట్టి ఒక దుశాల అంటే మీన్ కావాలా పెట్టి అలా అన్ని పెడుతుంటే, అమ్మ ఏం చేయ ఈరోజు అని అంటే, మన తాతలకు బియ్యం ఇస్తున్నాం బిడ్డ. ఓకే, బియ్యం ఇచ్చింది, మళ్ళీ ఆ బియ్యం మళ్ళీ తీసుకున్నాం, ఇచ్చినట్టే ఇచ్చాం, మళ్ళీ తీసుకున్నాం, వండుకున్నాం, మళ్ళీ తిన్నాం. అమ్మ తాతలకు బియ్యం ఇచ్చాం కదా, మళ్ళీ మనం అట్లా ఇస్తాం అంతే. అమ్మండి అట్లా ఇస్తాం బిడ్డ, వాళ్ళు లేరు కదా, వాళ్ళ పేరు మీద అట్లా చెప్పి మళ్ళీ మనమే అంటే అట్లా ఇచ్చి ఇట్లా తీసుకోవాలంతే అని అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. ఈ క్రియలు వీటిని ఏమంటారంటే నిర్జీవ క్రియలు. చెప్పండి ఏంటి? చెప్పండి, ఏం క్రియలు ఇవి? ఈ పనులలో జీవం లేదా? తాతలకు అన్నం పెట్టాల్సిన కాలం ఎప్పుడో తెలుసా? తాత ఉన్నప్పుడే పెట్టాలి. తండ్రికి అన్నం ఎప్పుడు పెట్టాలి? తండ్రి ఉన్నప్పుడే పెట్టాలి. వారి జీవనం భూమి మీద చేస్తున్నప్పుడే వారి యోగక్షేమాలు మంచి చెడులు చేయాలి. అర్థమవుతుందా? మా అమ్మగారు చనిపోయి 3-4 ఏళ్ళైంది. మా నాన్న చనిపోయి మొన్నటికి సంవత్సరం అయింది. నేను ఎప్పుడు సంవత్సరికాలు చేసుకున్నట్టుగా నాకు తెలియదు, నేను వెళ్ళలేదు, నేను చేయలేదు. అయిపోయింది, వాళ్ళు మట్టికి మన అయిపోయారు. ఇంకా వాళ్ళు పేరు పెట్టుకొని తినే అవసరం నాకేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వారి మంచి క్షేమం అన్ని చూసుకోవలసిన బాధ్యతగా ఒక కొడుకుగా నాకు ఉంది. కానీ వాళ్ళు మట్టికి మన అయిపోయారు, వారి దేహాలు మట్టికి మన అయిపోయాయి. వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి నేను ఒక శ్రేష్టమైన భోజన పదార్థాలను అక్కడ మీద పెడితే అవి ఏదో పశువులు పక్షులే తింటాయి తప్ప అదృశ్యమైపోయి మట్టికి మన్నైపోయినటువంటి నా పితరులు, నా తల్లి తండ్రులు తినరు. ఈ ఆచారాలు, ఈ పద్ధతులన్నీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇవి నిర్జీవమైన క్రియలు, వాటి ద్వారా ప్రయోజనం లేదు. వాటిలో జీవం లేదు. జీవం లేని క్రియలు మనలని ఆశీర్వాదకరంగా మార్చలేవు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇస్సాకు చనిపోవడానికంటే ముందు, బాగా వినండి, ఇస్సాకు అనే వ్యక్తి ముసలోడు అయిపోయాడు, కళ్ళు కనబడడం లేదు. ఇప్పుడు తన కుమారుడైన పెద్ద కొడుకుతో అంటాడు, నానా నన్ను చావుకు దగ్గర పడ్డాను, నా వయసు అయిపోయింది, నేను మరణానికి సమీపంగా ఉన్నాను, ఎప్పుడు నా ఆయుష్ తీరుతుందో తెలియదు, నాకు రుచికరమైన భోజనం తినాలని ఉంది. రుచికరమైన భోజనం
కొంచెం సిద్ధం చేసి తీసుకొని రా, నేను తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే ఇప్పుడు మన తండ్రులు మనల్ని ఎప్పుడు దీవించాలి? బ్రతుకున్నప్పుడు దీవించాలి, బ్రతుకున్నప్పుడు దీవించాలి. చనిపోయిన తర్వాత సమాధి దగ్గర నిలబడి నా తండ్రి నన్ను ఆశీర్వదించు అని అంటే ఆయన ఆశీర్వదించలేడు, నిన్ను బాగు చేయలేడు, నిన్ను పాడు చేయలేడు. కారణం ఆయన సజీవంగా లేడు. నిర్జీవమైన క్రియలు ఈరోజు ప్రపంచ వ్యవస్థలో మనుష్యులను జీవన విధానములోకి ప్రవేశించి అనేకమైనటువంటి పద్ధతుల గుండా తీసుకెళ్తున్న దినాలలో ఉన్నాం గనుక దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, నీ నీతి ఎంతో నాకు తెలుసు, నీ క్రియలు ఎలాంటివి అని అంటే కేవలం నిష్ప్రయోజనకరమైనవే. హల్లెలూయా. ఇప్పుడు మీరు భగవంతుడికి దేవుడికి ప్రార్థన చేసుకుంటేవా, దేవా మీకు తెలుసా దొంగతనానికి వెళ్ళేటప్పుడు కూడా దొంగలు మొక్కుకుంటారు ఏమని, నేను ఎవరికి దొరకద్దు, ఎవరికి నువ్వెవరికి ప్రార్థన చేసుకుంటున్నావో ఆడు కూడా ఆయనకే ప్రార్థన చేసుకుంటాడు. వైన్ షాప్ లో ఆ మనిషి పూజ చేసుకుంటాడు, ఈరోజు ఫుల్ గిరాకీ రావాలి, ఊరంతా తాగి తూలాలి, నా వైన్ షాప్ అంతా ఈరోజు ఫుల్ బిజినెస్ అయిపోవాలి. నువ్వు ఇంటికాడ భార్యగా అయ్యా నా భర్త తాగుడు మానాలి. ఇప్పుడు ప్రశ్న, ఆ పూజించబడుతున్న వ్యక్తి నీ మొర వింటాడా, ఆయన మొర వింటాడా? ఎవడి మొర వినాలి? ఎవడి మొర వినాలి? ఇద్దరు పూజ చేసింది ఆయనకి, ఇద్దరు మొక్కింది ఆయనకే. ఇప్పుడు ఎవడి మొర వినాలి? ఆడు భక్తుడే, ఈమె భక్తురాలు. ఇంకా మహా అయితే ఈమె చిప్పలో దీపం పెట్టింది, వాళ్ళు అవసరమైతే పుణ్యక్షేత్రానికి పోయి 1,00,000 రూపాయలు వేసినా ఎత్తాడు. ఎవడు? వైన్ షాప్. ఇప్పుడు భక్తుడు ఈడు పెద్దోడు, ఈడి మాట వినాలా, ఈడి మాట వినాలా? భక్తిలో స్వార్థం ఉండొద్దు. హల్లెలూయా. చెడుకు సమ్మతి పలికే భక్తి అది భక్తి కాదు. నువ్వు చేసే చెడు, ఆ చెడులో నీ దేవుడు నీకు ఇన్వాల్వ్మెంట్ అవుతాడు అని అనుకోవడమే పొరపాటు. నువ్వు చేసే క్రియ నీతి కలిగినదై ఉండాలి, నీతి కలిగిందై ఉండాలి. నేను దొంగతనానికి వెళ్తున్నా, నేను ఎవరికి దొరకొద్దు అని నువ్వు పూజ చేస్తే, ఒకవేళ నాకు నువ్వు తోడుగా ఉండి నేను వెళుతున్న ఇంట్లో మంచిగా ఆ ఇల్లు వారందరూ ఎవరు లేకుండా, సీసీ కెమెరా లేకుండా, ఏ కేసు కాకుండా 50 లక్షలు గనక దొరికితే, దేవా ఈసారి నీ పేరు మీద పండగ చేపిస్తా అని అంటే ఏమైనా పద్ధత? నీ భక్తిలో నీతి ఉందా? నీ క్రియలలో నీతి ఉందా? ఆ క్రియలు నిర్జీవమైన క్రియలలో అది భక్తి ఎందుకు అవుతుందండి? అది భక్తి ఎందుకు? అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ నిజాయితీ ఎంతో నాకు తెలుసు. నీ నిజాయితీ లేని నీ సేవ, నిజాయితీ లేని నీ విశ్వాస జీవితంలో నీవు చేస్తున్నావే నీ క్రియలు, నీ జీవన విధానం, నీ భక్తి అంత వ్యర్థం, అంత వ్యర్థం. క్రియలు సరిగ్గా ఉండాలి, మన క్రియలలో సామర్థ్యం ఉండాలి, మన భక్తిలో మనం చేస్తున్న జీవన విధానంలో క్రియలు నీతి కలిగినవై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సదముషరి హల్లెలూయా. క్రియలు ఉండాలి, క్రియలు లేని విశ్వాసం మృతం. జీవన విధానంలో పాటించని భక్తి అదంతా వ్యర్థమే. నేను ఎన్ని చెప్పినా నేను చేయకపోతే ఆయన దృష్టిలో నేను యూజ్లెస్, పనికిరాని సేవకుడిని. నేను చెప్పడం తక్కువ ఉండాలి, అవి చెప్పిన ప్రతిదీ నా జీవితంలో నేను చేసే సేవకుడనై ఉండాలి. నీతి గురించి నేను చెప్పానా, నీతి నాలో ఎంతుందో నేను చూసుకోవాలి. పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి అని చెప్పడం చాలా సులువే. చెప్పుతున్నవాడు పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను చేయనిది చెప్పడం, నేను గాలికి మాట్లాడుతున్న మాటలే, నేను గాలికి మాట్లాడుతున్న మాటలే. భక్తిహీనులు గాలికి చెదిరిపోయి పొట్టు వలె, అప్పటి వరకు గింజతో అంటుకున్న ఆ పొట్టు ఆ కళ్ళంలో చాటతో అలా అలా ఊపగానే అప్పటి వరకు మిళితమైపోయిన పొట్టు ఏ విధంగా గాలికి ఎగిరిపోతుందో, ఏ వ్యక్తి జీవితంలో క్రియలు ఉండవో, యాక్టివిటీస్ ఉండవో, భక్తిలో అతని జీవన విధానంలో ప్రాక్టికల్ లైఫ్ ఉండదో, వాడి జీవితం ఏదో ఒక రోజు పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాడు. ఈరోజు జీవన విధానంలో
ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక దేవుని బిడ్డగా, ఒక సేవకుడిగా నీకు నా ప్రభు నేర్పే మాట, నువ్వేం వింటున్నావు, ఏ ఉపదేశం వింటున్నావు, నువ్వెలా పెరుగుతున్నావు, ఎలా ఉండాలని దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఏం నేర్చుకుంటున్నావో అవి నీ జీవితంలో పాటించే వ్యక్తివేనా? పాటించగలుగుతున్నావా? బోధించు నీవు బోధించుకోవా? నలుగురికి చెప్పే నీవు పాటించవా? విశ్వాసం అనేది క్రియలు లేకపోతే మృతం. అలా నువ్వంటే నాకు ప్రాణం, అమ్మా నువ్వంటే నాకు ప్రాణం అని 100 మాటలు మాట్లాడు. కొడక నాకు సాధన అయితే లేదు, కొంచెం పెన్షన్ డబ్బులు తీసుకురావాలంటే పెన్షన్ డబ్బులు 1000 జేబులో పెట్టుకున్నావని అంటే ఇక నువ్వు ఎంత పెద్ద ప్రేమించే వ్యక్తి అక్కడ తెచ్చి నాన్నకు తల్లికి తండ్రికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, దేవుని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అది వ్యక్తిత్వ జీవితంలో అవి నెరవేర్చవలసిన సందర్భం వచ్చినప్పుడు వెనకడి అంటే నీ జీవితం మాటలే. దేవుని రాజ్యం మాట్లాడే వారికి లేదు, మాటలను జీవితంలో పాటించే వాడికి ఉంటుంది. హల్లెలూయా. చదంగతిగా హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలో ఈరోజు సర్వ సమాజంలో ఒక దేవుని బిడ్డగా నీ కులం, నీ కుటుంబం, నీ బంధాల మధ్యలో, ఆఫీసులో, ఉద్యోగాల్లో, స్కూల్స్లో, కాలేజీలో, ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం మనం. నువ్వు ఒంటరిగా ఎక్కడో అడవిలో అరణ్యంలో లేవు, నీతో పాటు అనేక జాతుల ప్రజల మధ్యలో మనం ఉన్నాం. వారి మధ్యలో నీ ప్రతి పిన్ టు పిన్, నీ అప్డేట్, నువ్వు ఒక దేవుని బిడ్డగా ఎలా చలామణి అవుతున్నావు, నీ మాట ఏంటి, నీ పద్ధతులు ఏంటి, నువ్వు నిజంగా దేవుని నమ్మిన విశ్వాసవా, ఒక సేవకుడివా, నీ జీవన విధానం ఎలా ఉందో సర్వ ప్రపంచం చూస్తుంది. మాయా మాటలు చెప్పే వ్యక్తిగా, కేవలం లాభం కోసం మోసపు మాటలు చెప్పే వ్యక్తిగా, కేవలం మాటలకు పరిమితమయ్యే విశ్వాసిగా, సంఘముగా నీవు ఉంటే దేవుని వాక్యం అంటుంది నీ కర్మ అంటే నువ్వు చేసిన క్రియలు. కర్మ అంటే అర్థం ఏంటంటే మనం చేసిన జీవన విధానం. అర్థమవుతుందా? ఎవరి కర్మ వాడు భరించాల్సిందే, అవునా కాదు? మాటలు కాదు, కర్మ అంటే యాక్టివిటీస్, మనం చేసిన విధానం, నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన కీడు అన్ని నీ జీవన విధానంలోకి ఎంటర్ అవుతాయి. నువ్వేం చేసావో అవే భరించాల్సి వస్తాయి. బాగా వినండి. ఒక ఆయన మనిషిని చంపాడు, మానవుణ్ణి చంపాడు. చంపడం నేరం కదా? ఒక మనిషిని నరహత్య చేయడం నేరం కదా అని అంటే పోతూ 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 అర్థమవుతుందా? పోతూ ఉంటే ఒక నీళ్ళలో ఒక 2-3 చీమలు కొట్టుకుపోతాయి నీళ్ళలో. ఆయన ఒక ఆకు తీసుకొని చీమలను ఆ ఆకు మీద ఎక్కించుకొని నేల మీద అలా విడిచిపెట్టి, ఒక ప్రాణం తీసేశాను, పాపం చేశాను, ఒక ప్రాణాన్ని బతికించాను, పుణ్యం చేశాను, ఈక్వల్. మనిషిని చంపాడట, చీమను బతికించాడట, ఇప్పుడు ఇలా పుణ్యాత్ముడు అయిపోయాడట. మానవ జన్మకి, మానవుడి జీవితానికి చీమ జన్మకు ఏమైనా పొంతలు? ప్రజలు అలాగే అనుకుంటున్నారు. దౌర్జన్యం చేసి ఒక దేవాలయంలోకి వెళ్ళి 1,00,000 రూపాయలు ఉండిలో ఎంత పుణ్యం అయిపోతుంది, పాపం అంతా సర్ఫెక్సల్ వేసి మాయం చేసినట్టు అవుతాడా? ఎవడు చెప్పాడండి? అలా కాదు. నీ పాపముగానే ఉంటది. ఆ పాపమును పుణ్య కార్యముతో నలుగురికి అన్నం పెట్టు, దిక్కులేని వాడికి ఒక జత వస్త్రం ఇచ్చు, గుండెలో 1000 రూపాయలు వేసు, ఆ పాపాన్ని తీసివేసుకోలేవు. ఇవన్నీ నిర్జీవ క్రియలే. అందుకే దేవుని వాక్యం అంటది, మానవుడి యొక్క ప్రతి ప్రయత్నం వాని పాపమును తీయలేదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడే తన పరిశుద్ధమైన రక్తము చేత మానవుడి పాపానికి విమోచన కలగజేశాడు. హల్లెలూయా. ఎడ్ల రక్తం, మేకల రక్తం, పశువుల రక్తం మన పాపాన్ని విమోచన చేయలేదు. కారణం మనము స్వతహాగా పాపములో పుట్టాం. అవి కూడా ఒక జీవరాశిగా దేవుని పెట్టారా, పాపములోనే ఉంటాయి. ఆ భాష నీకు అర్థం కాలేదు అంతే. అవి పాపం చేయలేవండి, అవి పుణ్యాత్ములని ఎందుకంటావు అని అంటే వాటి యొక్క లాంగ్వేజ్, వాటి యొక్క జీవన విధానం నీకు అర్థం కాలేదు. అది ఒక్కసారి వచ్చి నీ మీద కలిస్తే
కుక్క మనవాడ కుక్క మీదకి వస్తుంది అంటావు. మరి ఎందుకు కుక్క మంచిదని అంటే కదా అప్పటి వరకు అని అంటే అది ఏమనకపోతే మంచిది. హల్లెలూయా. వాటి క్రియలు, వాటి భావజాలం, ఆ భాష నీకు అర్థం కాలేదు. కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి పాప శాప సంబంధమైన విధానంలోనే బ్రతుకుతున్నాయి. వాటి నుంచి విడిపించడానికే దేవుడే మానవ స్వరూపము ధరించుకొని, మానవ స్వరూపం, ఒక మానవుడు పురుషుడి స్త్రీ సంభోగము ద్వారా ఒక న్యాచురల్ గా జన్మించడము కాకుండా తానే స్వయముగా పాపరహితుడిగా పుట్టి ప్రతి మానవుడి యొక్క పాపమును విమోచించడానికి క్రీస్తు రక్తం సర్వ పాపముల విమోచనకు ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ సంఘ బిడ్డ, ఈరోజు సంఘం, క్రైస్తవ జీవితం చాలా మంది ఎలా మారిపోయారంటే మాటలు, గాలి మాటలకి పరిమితం. ప్రభు వాక్యం చెప్తుంది క్రియలు క్రియలు క్రియలు. అమ్మా యేసు గొప్పోడమ్మా, యేసయ్య గొప్ప దేవుడమ్మా అని నువ్వు నలుగురికి చెప్పడం కంటే నువ్వు అలా జీవించి చూపించు, ప్రజలు నమ్ముతారు. బాగా వినండి, ఇదిగో నా వైపు చూడండి. మీరు ఆడియో వినండి, జస్ట్ వీడియో లేని మనం టేప్ రికార్డ్, రేడియోలో వార్తలు వింటాం చూడండి, అది వినండి. ఒకటే న్యూస్, ఒకటే సబ్జెక్టును జస్ట్ ఆడియో వినండి. అదే వీడియో రూపంలో వినండి. వీడియో చూసింది నీ జీవితం బతికినంత కాలం ఉంటుంది. మైండ్ నువ్వు చూసింది నీ మీద ఎఫెక్ట్గా పనిచేస్తాయి. అందుకే చూడండి, ఒకసారి ఏదో వీడియో క్లిప్ చూసామా, ఒకసారి ఒక సబ్జెక్ట్ విన్నామా, చూసింది అంత ఈజీగా మన మనసులో నుంచి బయటకి వెళ్ళదు. వీడియో ఇంక్లూడ్ ఆడియోతో మిక్స్ అయినప్పుడు అది ప్రజల మధ్యలో ఎఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే దాని అర్థం నువ్వు మాట్లాడే మనిషి కాకుండా నువ్వు పాటించే వ్యక్తిగా, నీ జీవన శైలిని అలాగూ చేసే వ్యక్తిగా కనుక నేను కనుక బ్రతకగలిగితే అది సమాజంలో ప్రభావితము చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగుండాలి మంచోడివి, నా అర్థమవుతుందా, 4 మంచి మాటలు నువ్వు చెప్పడం కంటే నువ్వు బ్రతికి చూపించు. నేను చూస్తున్నా, నువ్వు చెప్తే ఒక్క మనిషికి చెప్తావు, ఇద్దరికి చెప్తావు, నలుగురికి చెప్తావు. నీవు జీవన విధానం చేయి, నేను వందలాది మంది నీ మీద దృష్టి పెడుతున్నారు. అనేక పరిస్థితుల మధ్యలో, మార్కెట్లో, హాస్టల్లో, స్కూల్స్లో, ఆఫీస్లో, నువ్వు అనేక ప్రజల మధ్యలో ప్రతిరోజు నువ్వు కమ్యూనికేషన్ అవుతావు గనక నీకు తెలియకుండానే అనేక ప్రజలు నిన్ను కనిపెడుతుంటారు గనక నీ జీవితం వారికి ఇన్స్పైర్ చేయగలిగేటట్టుగా మనము జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మాట్లాడతాం, ఎన్నైనా మాట్లాడచ్చు, మాట్లాడితే పోయేదేముందండి, మాట్లాడతాం. దేవుని గురించి 100 మాటలు మాట్లాడతాం, దేవుని దగ్గరికి రావడానికి మనకు టైం ఉండదు. ప్రజలందరూ బాగుండాలి అని కోరుకుంటాం, కానీ ప్రజల కొరకు మరి ఏం చేయాలి అని మన మనసు ఉండదు. అందుకే కదా అంటున్నాడు, శాస్త్రులు పరిచయాల గురించి అంటాడు, వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరా. 2 అంటాడు, భారం మోపుతారు, వీళ్ళు మాత్రం మోయ. బాగా వినండి, భారం మోపడం కాదు, భారం మోయడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఒక పలాని పరిస్థితి ఉంది, పలాని ప్రతి సంవత్సరం మనం కొంతమందికి ఏదైనా ఆర్ఫన్ వాళ్ళకి వీళ్ళకి చిన్న వస్తువులను మనం ఇస్తూ ఉంటాం. మన స్థాయి, మన సామర్థ్యం ఇవ్వగలిగే స్థాయిలో మనం లేకపోయినా, నా ఆలోచన ఏంటంటే మనకు ఇవ్వడానికి సామర్థ్యంతో పని లేదు, కొంచెం మంచి మనసు ఉంటే చాలు. కొంచెం మంచి మనసు, ఆ మంచి మనసు ఉంటే మన తిండి, మన వస్తువును తగ్గించి పిల్లల కోసం, అనాథ పిల్లలకి, ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకి ఎంతో కొంత సహాయం చేయొచ్చు అనే భావజాలం మనకు ఉండాలి. వాక్యం చెప్తుంది, భారం మోపేవారు ఎక్కుంటారు. భారం మోపేవారు ఎక్కుంటారు, ఆ భారం వాళ్ళు మాత్రం మోయాలి. బైబిల్ అంటుంది, భారం మోపడం కాదు, భారం నీవే భుజాన వేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు ఇతరుల మీద మోపడం కాదు, నీవే బాధ్యత తీసుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఆ కార్యక్రమంలో నువ్వే పార్టిసిపేట్ కావాలి. ఆ మధ్యలో మీకు తెలుసు, ఒక 2 సంవత్సరాల క్రితం ఏ రాష్ట్రం అది, చాలా
భయంకరంగా క్రైస్తవులకు ఇబ్బందులు జరిగాయి. మణిపూర్ చాలా హత్యలు, చాలా మందిని చంపేశారు. వింటున్నాం, రోజు వార్తలు వింటున్నాం. చాలా మంది సేవకులు వెళ్ళారు, తిండి లేక, వస్త్రాలు లేక, అరణ్యంలో, అడవిలో అనేక ప్రజలు ఉంటే వారికి వస్త్రాలు ఇచ్చి వారికి ఇంత భోజనం పెట్టి వస్తున్నారు. ఇంకా చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలుసుకుంటున్నప్పుడు ఇంకా ఎవరైనా వెళ్ళండి చెయ్యండి అంటే మనం వెళ్ళలేము. అక్కడికి వెళ్ళి మనం చేయలేము. చేయగలిగిన సామర్థ్యం మనకు లేదు. మన చిన్న సంఘం, ఈ చిన్న గుంపులో మనం ఏం చేయగలం అని అనుకొని మనమందరం కలిసి అప్పుడు 22,000 22,000 రూపాయలు పోగు చేసుకొని 1000 ఇచ్చేవారు, 10 ఇచ్చేవారు, 500 ఇచ్చేవారు. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు మనం పోగు చేసి మనం అక్కడ దాకా వెళ్ళకపోయినా వెళ్తున్న ఒక వ్యక్తికి పంపి ఇచ్చి, మీరు వారికి మా వంతుగా కొంత సహాయాన్ని పంపించండి. ఎవరో ఒక 10 మందికైనా అన్నం దొరుకుతుంది కదా 20,000లో. ఒక 20 మందికైనా ఒక 20 జతల బట్టలైనా 20,000కి వస్తాయి కదా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని పెట్టారా, నేను చెప్పడం చాలా ఈజీ, చేసే వ్యక్తిగా బతకాలి. సంఘముగా మనం ఎలా జీవన విధానం చేయాలి అని అంటే నిర్జీవమైన క్రియలు ఉండొద్దు, జీవము కలిగిన క్రియలు ఉండాలి. మన ప్రతి యాక్టివిటీస్ లో, మన ప్రతి పనిలో జీవం ఉండాలి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటది, మారు మనసుకు తగిన క్రియలు చేయండి. మారు మనసు పొందావు, నువ్వు దేవుని బిడ్డవయ్యావు, దానికి తగినట్టుగా బతుకు. దేవుని గుడే ఇంటికి పోతే మళ్ళీ ఏం క్రియలు? ఒక దేవుని బిడ్డగా నీ జీవన విధానంలో, నీ ప్రవర్తనలో అలాంటి అనుభవాలు లేవు. అందుకనే వాక్యం అంటుంది, అయ్యో సర్ప సంతానమా, ఎవడు మీకు బుద్ధి చెప్పాడు? రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఈ సీక్వెన్స్ ఎవడు చెప్పాడు మీకు? మారు మనసు పొందావా? జీవితాన్ని మార్చుకున్నావా? ఆ జీవన విధానంలో కూడా మార్చబడాలి. నీ పద్ధతులు మారాలి, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ జీవన విధానం మారాలి. వస్త్రం వేసుకుంటే మారిపోయినట్టు అనుకుంటే ఏముంది? రాజకీయ నాయకులు వేసుకుంటారు వస్త్రం. మనం వేసుకున్న 1000 రూపాయల వస్త్రం, ఆయన 1,00,000 రూపాయల వస్త్రాలు నేను క్లాత్ వేసుకుంటున్నాను. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అయిపోతే మనకంటే ముందు ఆయనే పరిశుద్ధులు అయిపోతాడు. 4 పిల్లలను పెట్టుకొని రోజు 1,00,000 రూపాయలు అక్కడిక్కడ లంచాలు తీసుకుంటూ ఎవరిని పడితే వాడిని చంపాలనుకున్న ప్రజలు కూడా తెల్ల చొక్కాలు వేసుకుంటున్నారు. వైట్ స్కాలర్స్ తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. వస్త్రము మన వ్యక్తిత్వ జీవితాన్ని ఎక్స్పోజ్ చేయదు, మన బిహేవియరే చేస్తుంది. హల్లెలూయా. మన ప్రవర్తన, మన పద్ధతి, మన మాట, మన క్రియ, మన జీవన విధానం. ఈరోజు సేవ పేరు మీద అందరూ మోసం చేసేవాళ్ళు లేరా? లోకంలో ఉన్నారు. ఎందుకు పరాయి వాడిని అనాలి? మన ఇంటి గురించి కూడా మాట్లాడాలి. మోసం ఇంటోడు చేసిన మోసమే, పరాయోడు చేసిన మోసమే. అయ్యో నా బిడ్డ కదా అని చెప్పేసి దేవుడు మన ముఖాన్ని చూసి, నీ సంఖ్యలో బైబిల్ చూసి విడిచిపెట్టాడు. యెహోవా త్రాసు న్యాయమైంది, ఆయన ముఖాన్ని చూసేవాడు కాదు, నీ పద్ధతులను చూసేవాడు కాదు. న్యాయమే, అన్యాయం అన్యాయం. అందుకే దేవుని సంఘ బిడ్డలారా, ఈ కడవరి దినాలలో నీ జీవన విధానం అంతా వినేవాడివిగా మాత్రమే దయచేసి ఉండకు, చెప్పేవాడిగా మాత్రమే ఉండకు. బైబిల్ అంటుంది, వినివారు మాత్రమే కనుక ఉంటే మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మోసం చేసుకోకండి. మోసపోవడం, లోకంలో మోసగాళ్ళు ఉంటారు, వాడి చేతిలో మోసపోవడం. ఎంత జ్ఞానంగా ఉన్నా కొన్నిసార్లు కొంతమంది నమ్మి మోసపోతాం. అదివే ఎవడు మోసం చేసేవాళ్ళు లేకపోయినా నీకు నీవే మోసం చేసుకుంటున్నావు అని అంటే ఇక నీ అంత అజ్ఞానికి ఎవడు ఉండాలి చెప్పండి? నీ అంత అజ్ఞాని. నేను బాగున్నాను అని అనుకుంటూ అర్థమైంది. దేవుని నమ్మని దినాల్లో తాగేవాడిని నేను. ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి తాగడానికి వెళ్తే ఆడ సీసాలో నుంచి గ్లాసులో పోసి, గ్లాసులో నుంచి తీసి ఆయనందరూ తెలిసి ఇంకొంచెం నేల మీద కొంచెం పోసి, ఎందుకు పోసామంటారంటే భూదేవికి పోయాలి, లేకపోతే అరగదు అనంట. భూదేవికి పోయాలంటే అరగదట, తాగితే కడుపుకు అరగదట. అంటే నీకు సగం నాకు సగం.
నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పును ఎవరి మీద పడేస్తే తప్పు రైట్ ఎలా అయిపోతుంది? కాదు. ఈ క్రియలు మనల్ని పవిత్రంగా మార్చలేదు. నా సంగ బిడ్డారా, ఈ కడవరి దినాల్లో ఉన్నాం. మాట్లాడడం ఎంత ఈజీ, అది మనము అప్లై చేసుకొని అలా జీవన విధానం చేయడం ప్రతిరోజు పోరాటమే. ప్రతిరోజు పోరాటమే. నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండి చూడు, ఎంత పోరాటం. నీతిగా బ్రతికి చూడు, ఎంత కష్టం. దేవుని సేవ గురించి మాట్లాడడం చాలా ఈజీ. సేవను ఒకసారి భుజం మీద పెట్టుకొని చూడు, రాత్రులు నిద్రలు. క్రియలు క్రియలు. అందుకనే సార్దిస్లో ఉన్న సంఘానికి నా దేవుడు హెచ్చరిక చేసినట్లుగా నిర్జీవ క్రియలు క్రియలు సరిగ్గా లేకపోతే ప్రభు దగ్గర మనం నిలబడలేము. మనం చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు మన కర్మ, మనం చేసిన క్రియలే మనతో వస్తాయి. మనం చేసిన క్రియలన్నీ నిష్ప్రయోజనకరమైనవైతే, తప్పుడువైతే అవే వస్తాయి. తప్పుడు క్రియలకు తప్పుడు ప్రతిఫలమే దొరుకుతుంది. నీతి క్రియలకు నీతి కలిగిన ఫలమే దొరుకుతుంది. హల్లెలూయా. నీతి క్రియలతో నువ్వు భూమి మీద నీ పద్ధతులు నీతి కలిగినవై న్యాయమైనవై ఉంటే రేపు ఆ దేవుడు ఆ న్యాయమైన క్రియలను బట్టి న్యాయమైన తీర్పిస్తాడు. నీ భూమి మీద నీ క్రియలని అక్రమం, అన్యాయం, దోపిడి, అర్థమవుతుందండి, మాయ మాటలు చెప్పి వీన్ని ముంచుకుంటూ బతుకుంటూ పోయావా, రేపు నేనైనా నీవైనా రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసిన ఈ భూమి మీద సంపాదించిన ఏమి రావు, కానీ మనం బ్రతికిన బ్రతుకులో మనం చేసిన పద్ధతులు, క్రియలు, మన కర్మ మనతో వస్తాయి. అవన్నిటికి బట్టే మనం ఫలం అనుభవించాల్సి వస్తాయి. హల్లెలూయా. ఆ వాటిని బట్టే నీతిమంతుడవని, వాటిని బట్టే అనీతిమంతుడవని తీర్పు వస్తాయి. కనుక సంఘముగా లోకం విషయం పక్కకు పెట్టండి. సమాజంగా మంచి చెడు ఎరిగిన నీవు, వింటున్న నీవు, అది ఎంతవరకు నువ్వు అప్లై చేసుకుంటున్నావు? ఇది వినడానికి మనం ఇక్కడికి కథలు వినడానికి రాలేదు. ఇది ఒక ఫంక్షన్ హాల్ కాదు. ఇక్కడ ఏదో కథలు వినిపోవడానికి మనం రాలేదు. ఇక్కడ కథలు చెప్పడానికి ఎవడు నిలబడలేదు. దేవుని వాక్యం వింటున్నాం. జీవన విధానం ఎలా కట్టుకోవాలో నేర్పడానికి ప్రభు నిలబడతాడు. కనుక మన జీవితాన్ని సవరించుకోవాలి. విన్నప్పుడు ఎక్కడ తప్పిపోతున్నామో వాటిని సవరించుకోవాలి. రేపు దేవుని ఎదుట ఏదో ఒక రోజు ఈ భూమి మీద మన ఆయుష్య కాలం ముగిసినప్పుడు ప్రభు యొద్ద నిండు మనసుతో నిలబడాలి. హల్లెలూయా. మాయ మాటలు చెప్పే వ్యక్తిగా, మనుషులకు చెప్పే వ్యక్తిగా బతికి చేయకపోతే నేను వ్యర్థుడనైపోతాను. మీరు విని 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 జస్ట్ విన్నామా వెళ్ళామా అన్నట్టు గనక ఉండి విన్నది మీ జీవితంలో పాటించకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వారుగా మిగిలిపోతారు. రేపు మీకు ప్రయోజనం ఏమి ఉండదు. కనుక దేవుని సన్నిధానంలో నిర్జీవ క్రియలను విడిచి మీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకొని జీవము కలిగిన వాటిగా, అక్కడ అంటున్నాడు, చాలా విషయాలు మార్చిపోయారు, చాలా విషయాలు మారిపోయారు. కనుక మిగిలిన వాటిని బ్రతికించుకోండి. ఏం ఉపదేశం పొందావు, ఏం విన్నావో వాటి ప్రకారం మీ జీవన విధానం చేయడానికి, వాటిని అనుసరించడానికి మనం ప్రయాసపడదుముగాక. శబాని ఆమేన్. చేసి లేచి నిలబడి